ఏరియా హాస్పిటల్కి బడ్జెట్కి 34 వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి 34 కోట్లు. అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్స్ సంబంధించి న్యూ టీటీడీ కళ్యాణ మండపం 2 కోట్లు, సీతారామస్వామి టెంపుల్ చేబ్రోలు 48 లక్షలు, సీతారామస్వామి టెంపుల్ గొల్లప్రోల్లో 1,32,00,000. అలాగే అగ్రికల్చర్ సంబంధించి పవర్ టిల్లర్స్ ఖరీదు 89.39 పవర్ టిల్లర్స్ ఖరీదు 89.31 లక్షలు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ రోటోవేటర్స్ 17.79 lakhs. అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ లో స్ప్రేయర్లకు సంబంధించి 2.25 లక్షలు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ లో డ్రోన్స్ కు సంబంధించి 58.80 లక్షలు. సంబంధించి దాదాపు 2000 నెంబర్లు 26 లక్షలు. వెరిసి 1,94,00,000. అలాగే నరేగా వర్క్ సంబంధించి 31.59 సీసీ రోడ్లు గాను 18 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. అలాగే నరేగా వర్క్ సంబంధించి 7 బీటీ రోడ్స్ 5.21 కిలోమీటర్స్ 3.2 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే నరేగా వర్క్స్ కోసం మినీ గోకులో 431 దానికోసం 5 కోట్లు ఖర్చు పెట్టాం. నరేగా వర్క్స్ విచ్ ఆర్ శాంక్షన్ అండ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 3 months దానికేమో 20 crores 58 lakhs. అలాగే డెవలప్మెంటల్ వర్క్స్ అట్ జగ్గై చెరువు కాలనీ ఆఫ్ పిఠాపురం ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ 50 lakhs, ఎంపీ ల్యాడ్స్ నుంచి కాకినాడ డిపార్ట్మెంట్ మన జిల్లా నిధుల నుంచి రూపాయలు. వెరసి ఇవన్నీ 47.62 లక్షలు. అలాగే స్వింగ్ మెషిన్స్ దాదాపు 3,456, దీన్ని 8.64 అంటే 8.64 లక్షలు ఖర్చు చేశారు. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో 3 కోట్లు కేటాయించినందుకు, పిఠాపురంకి 1 కోటి రూపాయలు గొల్లప్రోలుకి కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్లు, గొల్లప్రోలు మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు అందజేసి ఓవరాల్ గా టోటల్ 9 నెలల సమయం లోపే, ఇంకా సంవత్సరం సమయం లోపే మేము దాదాపు 100 కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది మధ్యస్థ అభివృద్ధి. అలాగే బ్రిడ్జి గురించి కూడా శాంక్షన్ నేను గౌరవ కేంద్ర మంత్రితో గజేంద్ర శేఖర్ గారితో మాట్లాడితే వెంటనే మన ఆర్ఓబి మినిస్టర్ మినిస్టర్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను. పిఠాపురంలో ఆర్ఓబి బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం బేసిక్ శాంక్షన్ అయిపోయింది. ఇంకా దానికి టెండర్స్ పిలవటం, ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ అవుతుంది. చిరకాల కోరిక. ఏవైతే మేము కూటమి ప్రభుత్వం వర్మ గారు కానీ, ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఏవైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఇది కుటుంబ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాం. ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు 100% దాన్ని అడ్రస్ చేస్తాం. ఇది లా అండ్ ఆర్డర్ మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులం కాదు. ఎవరిని తప్పులు చేసి క్రిమినల్ యాక్టివిటీస్ చేసి ఎవరిని వెనకేసుకున్నాం, అది మీ అందరికీ తెలుసు. కన్సర్న్ ఎస్పీ గారికి కానీ, పోలీస్ శాఖ అధికారులకు కానీ, ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అందుకని దీంట్లో మీరు చెప్పండి, నేను చెప్పడం కంటే ఏదైనా తప్పులు ఉంటుంది. ఎందుకంటే ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఒక 10 రోజులు బాగుండొచ్చు, 11 రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది, కానీ యాక్షన్ తీసుకెళ్ళినప్పుడు తప్ప. అందుకని మీరు ఖచ్చితంగా నిరంతరం మేము ఒక విజిలెన్స్ తోనే ఉన్నాం. అందుకని ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజల రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తున్నాం. ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ, మా దృష్టికి కానీ, అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వెళ్ళొచ్చు.